వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'వారణాసి' సినిమా కోసం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచర్, మిస్టరీ, టైమ్ ట్రావెల్ వంటి అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల సరికొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి సినిమా విడుదలపైనే ఉన్న ఇండస్ట్రీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తుంది. అదే 'వారణాసి' తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కెరీర్‌లో వచ్చే తదుపరి అడుగులా ఉండబోతుందనే ప్రశ్న మొదలవుతుంది. రాజమౌళి విషయానికి వస్తే ఆయన ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఏ స్టార్ హీరో అయినా ఆసక్తి చూపించడం సహజమే. అందువల్ల ఆయనకి హీరోల కొరత ఉండకపోవచ్చు. కానీ ప్రతిసారి కొత్త ప్రపంచాన్ని సృష్టించే దర్శకుడు తన తదుపరి కథకు సరిపోయే నటుడిని ఎంపిక చేయడం మాత్రం పెద్ద బాధ్యతగా మారనుంది. మరోవైపు మహేష్ బాబు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఒకవేళ 'వారణాసి' అంచనాలకు మించి విజయాన్ని సాధిస్తే ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా సహజంగానే భారీ అంచనాల మధ్య విడుదలవుతుంది. ప్రేక్షకులు కూడా అదే స్థాయి కథ, విజువల్ గ్రాడియన్, పాత్ర బలం కోరే అవకాశం ఉంది. అందుకే మహేష్ తదుపరి ప్రాజెక్ట్ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఎంపికలో మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం, దర్శకుడు విజన్ వంటి అంశాలు నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చు. ప్రస్తుతం పలువురు దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అంతేకాకుండా 'వారణాసి' షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్ పై నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా తక్కువగానే కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతం మహేష్ బాబు మరియు రాజమౌళి పూర్తి ఫోకస్ ని 'వారణాసి' పైనే ఉంచారు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత వారి కెరీర్ లో వచ్చే తదుపరి నిర్ణయాలు కూడా సినీ అభిమానులు అంతే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'వారణాసి' ఎంత పెద్ద విజయాన్ని అందుకుంటుందో, దాని తరువాత ఈ ఇద్దరు ఎలాంటి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారో చూడడం ఆసక్తికరంగా మారింది.